వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం పితృశాపం ఎవరికి ఉంటుంది, మీ జాతకంలో పితృశాపం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అనే అంశం. పితృవర్గ శాపం అనేది మీ తండ్రికి మరియు అతని కులదైవం ద్వారాను లేదా వేరే వ్యక్తుల ద్వారా శాపానికి గురైనట్లయితే మీరు కూడా ఆ శాప ఫలితాన్ని అనుభవిస్తుంటే దాన్ని పితృశాపం అంటారు. ఈ పితృశాపాన్నే పితృదోషం అని కూడా అంటారు. తాతల ఆస్తులు మనవళ్లకు చెందుతాయనే తీర్పు ఉంది కదా, అదేవిధంగా తాత ముత్తాతల పాపపుణ్య ఫలితాలు కూడా ఆ వంశ వారసులకు చెందుతాయి. దీన్నే పితృశాపం అంటారు. ఈ శాపాన్ని మనం ఎలా సరిగ్గా లెక్కించగలం అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాము. ఇక లగ్నం నుండి లెక్కించగా వచ్చే 9వ స్థానం పితృస్థానం. రవి పితృకారక గ్రహం. మాంది ఒక జాతకుడిని తలకిందులుగా చేసే గ్రహం. బాధకాధిపతి ఒక జాతకుడికి బాధకం చేసే గ్రహం. సో 9వ స్థానం బాధకాధిపతి, పితృకారకుడైన రవి, మాంది, ఈ 4 విషయాల ఆధారంగా మనం ఈ పితృశాపాన్ని లెక్కించగలము. ముందుగా లగ్నానికి 9వ స్థానం. ఏ లగ్నమైనా సరే లగ్నానికి 9వ స్థానంలో బాధకాధిపతి అమరి ఉంటే ఆ జాతకుడికి పితృశాపం ఉందని అర్థం. ఉదాహరణకు ఒక మకర లగ్నం. ఈ మకర లగ్నానికి ఎవరు బాధకాధిపతి అంటే కుజుడు. 4, 11 స్థానాలకు అధిపతి. ఈ కుజుడు లగ్నానికి 9వ స్థానమైన కన్యలో ఉంటే ఈ జాతకుడికి పితృశాపం ఉంది. అప్పుడు మకరం ఒక చరలగ్నం. 11వ స్థానం బాధక స్థానం. 11వ స్థానాధిపతి బాధకాధిపతి. స్థిర లగ్నాలకు 9వ స్థానం బాధక స్థానం, 9వ స్థానాధిపతి బాధకాధిపతి. ఉభయ లగ్నాలకు 7వ స్థానం బాధక స్థానం, 7వ బాధకాధిపతి. ఆ తరువాత ఒక జాతకంలో ఏ లగ్నమైనా సరే ఆ లగ్నానికి 9వ స్థానంలో రవి భగవానుడు ఉంటే ఆ జాతకుడికి పితృశాపం తీవ్రంగా ఉందని సూచిస్తుంది. 9వ స్థానంలో రవి భగవానుడు ఉన్నవారికి చిన్న వయస్సులోనే తండ్రికి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ధనుస్సు లగ్నంలో జన్మించిన వారికి అధికంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంతేకాక ఈ 9వ స్థానంలో ఉన్న రవి భగవానునితో రాహువు లేదా కేతువు కలిసి ఉంటే గ్రహణ దోషం రవి భగవానునికి ఏర్పడి బాధకాన్ని, పితృశాపాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఏ లగ్నమైనా సరే 9వ స్థానంలో ఉన్న రవి భగవానునితో రాహుకేతువులతో పాటు మాంది కూడా ఉంటే ఈ పితృశాపం బలంగా మారుతుంది. ఒకవేళ ఈ 9వ స్థానంలో ఉన్న రవి భగవానునితో శని కలిసి ఉన్నారంటే శని కర్మకారకుడు కాబట్టి పూర్వజన్మ కర్మలను ఈ జన్మలో శని ద్వారా జాతకునికి చాలా తీవ్ర పరిణామాలతో పితృశాపాన్ని ఇస్తాయి. సో 9వ స్థానంలో దుష్ట గ్రహాలు ఉంటే పితృశాపం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక మేషలగ్నం. లగ్నానికి 9వ స్థానం ధనుస్సు. ధనుస్సుకు అధిపతి గురు భగవానుడు. ఈ గురు భగవానునితో బాధకాధిపతి అయిన శని భగవానుడు కలిసి ఉంటే అంటే మేషలగ్నం లగ్నానికి 2వ స్థానంలో 9వ స్థానాధిపతి అయిన గురువుతో శని కలయిక ఉంది అంటే జాతకుడికి పితృశాపం ఉంది అని అర్థం. గురు భగవానునితో శని భగవానుడు కలిసి ఉంటే ధర్మ కర్మాధిపతి యోగం ఉంది కాబట్టి సమస్యలు రావు అనుకోకండి. బాధకాన్ని చేయగల సామర్థ్యం ఉన్న గ్రహం
9వ స్థానాధిపతితో ఏ స్థానంలో కలిసి ఉన్నా పితృశాపం ఆ జాతకుడికి ఏర్పడుతుంది. 2వ స్థానంలో ఈ కలయిక ఉండడం వల్ల కుటుంబ జీవితం సమస్యగా మారుతుంది. అంతేకాక ఈ 9వ స్థానాధిపతితో మాందికాని రాహుకేతువులు కలిసి ఉన్న తీవ్ర పితృశాపాన్ని సూచిస్తుంది. ఇక ఈ పితృశాపం ఒక జాతకుడికి ఉంది అంటే ఏ పరిహారాన్ని చేసుకోవాలి అంటే ముందుగా తాత ముత్తాతలు తండ్రి పూజించే కులదైవ అనుగ్రహాన్ని పొందాలి. కులదైవాన్ని నిరంతరంగా పూజించడం పితృదోషాన్ని పూర్తిగా తొలగించే అద్భుత పరిహారం. అంతేకాక తమిళనాడులోని తిరుచనాపల్లికి దగ్గరలో గుణశీలం అనే ఊరిలో ఉన్న శ్రీ ధార్మికనాథస్వామి అనే శివాలయం ఎన్నో తరాలుగా వేధిస్తున్న ఈ పితృశాపాన్ని పూర్తిగా తొలగించే ప్రదేశం. ఇక్కడున్న శివాలయానికి ఆదివారం వెళ్ళి దర్శించి పూజించాలి. ఇలా చేస్తే తరతరాలుగా వేధిస్తున్న పూర్వీక శాపం పితృశాపం నివృత్తి అవుతుంది. ఒక్కసారి వెళితే నివృత్తి అవుతుందా అంటే కాదు. ఒకసారి 2 సార్లు వెళ్ళి వచ్చినప్పుడు మీకు మార్పులు ఖచ్చితంగా ఏర్పడతాయి. కుటుంబంలో ప్రశాంతత లేదు, సమస్యలు ఉన్నాయి, పితృశాపం ఉంది, కులదైవం ఎవరో తెలియని పరిస్థితి ఉంటే ఈ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి రండి. ఈ స్వామి ఆశీర్వాదం వల్ల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ ఆలయానికి ఆదివారం వెళ్ళి ఏం చేయాలో చెప్పండి అంటే మీ 9వ స్థానం అగ్నితత్వ రాశి అవుతే అంటే మీ 9వ స్థానం మేషం, సింహం, ధనుస్సు అవుతే మీ వయస్సు సంఖ్యకు అనుగుణంగా ఈ ఆలయంలో నెయ్యి దీపాలను వెలిగించి పూజిస్తే పితృశాపం తొలగిపోతుంది. ఒకవేళ భూతత్వ రాశిలో మీ 9వ స్థానం అమరి ఉంటే భూతత్వ రాశులు అంటే వృషభం, కన్య, మకరం ఇవి భూతత్వ రాశులు కాబట్టి శివుడికి మంచి హృదయంతో బిల్వమాలను సమర్పించడం మీకు తగిన మంచి పరిహారం. ఆ తర్వాత జలతత్వ రాశుల్లో మీ 9వ స్థానం ఉంటే అంటే కర్కాటకం, వృశ్చికం, మీనం అవుతే స్వామికి అభిషేకానికి సంబంధించిన వస్తువులను సమర్పించి అభిషేకం చెయ్యడం మీకు తగిన పరిహారం. తర్వాత వాయుతత్వ రాశులు 9వ స్థానంగా ఉంటే అంటే మిథునం, తుల, కుంభం ఇవి వాయుతత్వ రాశులు కావున ఈ దేవాలయంలోని శివుడికి సహస్ర నామార్చన చేసుకోవాలి. ఆ తర్వాత ఆలయానికి మంచి శబ్దం వచ్చే గంటను డొనేట్ చేయండి. ఇది పితృశాపానికి మంచి పరిహారంగా పనిచేస్తుంది. సో ఆదివారం తిరుచిలోని గుణశీలంలో ఉన్న ధార్మిక నాథుడైన శివాలయానికి వెళ్ళి మీ 9వ స్థానానికి సంబంధించిన ఏదైనా పంచభూత తత్వానికి తగిన పరిహారం చెయ్యండి. ఇలా చేస్తే పితృశాపం తొలగిపోతుందని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.